అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. ఇవాల్టి వీడియోలో నిమ్మకాయ పులిహోర. అసలు పులిహోరకు మించిన అల్పాహారం ఏముంటుంది చెప్పండి? చింతపండు పులిహోర, మామిడికాయ పులిహోర, నిమ్మకాయ పులిహోర, నువ్వుల పులిహోర, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా దీనిని తయారు చేసుకోవచ్చు. అయితే మరింత హెల్తీగా దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రాత్రి అన్నం మిగిలిన, పొద్దున్నే టిఫిన్ లంచ్ రెండూ చేసే ఓపిక లేకపోయినా, లంచ్ చేయడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా చేయాలనుకున్న పులిహోర బెస్ట్ ఆప్షన్ అన్నమాట. మరి ఈ పులిహోరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పులిహోర ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం నిమ్మకాయలు, పచ్చిమిర్చి, అలాగే ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వీటన్నింటిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని, నిమ్మకాయలను 2 చీలికలు చేసుకొని మనము నిమ్మరసాన్ని పిండుకొని పక్కన పెట్టుకొని, ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు, అలాగే పల్లీలు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. అప్పుడే మనం తీసుకున్న పచ్చిమిర్చి ముక్కలను 2 చీలికలుగా చేసుకుని ఇందులోకి వేసుకొని, అలాగే ఎండుమిర్చి కూడా మీరు కావాలంటే పచ్చిమిర్చి ఒక్కటే వేసుకోవచ్చు, ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. నేను రెండింటిని కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. అన్నీ కూడా డ్రై రోస్ట్ అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి గోల్డెన్ బ్రౌన్ రాగానే మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలను ఇలా కట్ చేసుకున్నానంటే మనము తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే కొద్దిగా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు కొద్దిగా మనకి రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇప్పుడే వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు బాగా పట్టేలాగా కలుపుకొని, నెక్స్ట్ పసుపును కూడా యాడ్ చేసుకొని, ఇంకా ఎక్కువగా నిమ్మకాయ పులిహోర అంటే పసుపే కదా ఇంపార్టెంట్, వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంకా 5 minutes కలుపుకున్నామంటే మనకి దగ్గర పడిపోతుంది. పక్కన పెట్టుకొని అప్పుడే చేసుకున్నాం కదా రైసు, అది తీసుకొని అందులోకి మనం లెమన్ పిండినాం కదా నిమ్మరసాన్ని కూడా అన్నంలోకి వేసుకొని కలుపుకొని, తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని ఈ పులిహోరను వేసుకొని కలిపేసామంటే మనకి నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయినట్టే. దక్షిణ భారతీయ ఇళ్లలో ప్రధానమైనది ఈ నిమ్మకాయ పులిహోర. ఎంతో ఈజీగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యకరంగా చేసుకోవచ్చు. తాజా నిమ్మరసం యొక్క సున్నితమైన రుచిని కలిగి ఉంటుంది కాబట్టి వేరుశనగలు, ఇతర మూలికలు కూడా మనకి మంచి రుచినైతే ఇస్తాయండి. మీరు ఎవరైనా వచ్చినప్పుడు తొందరగా ఈ నిమ్మకాయ పులిహోరని వండి పెట్టొచ్చు. ఇందులో మనకి నిమ్మకాయ పులిహోరకి మనకి పచ్చళ్ళు ఏవైనా కూడా చాలా మంచి కాంబినేషను. పెరుగు అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి. నేనైతే ఇందులోకి శనగపిండి వడలు అయితే చేసుకున్నాను. పకోడాలు చాలా చక్కగా వచ్చాయి. నాకు రెండింటిని కలిపి చేసుకున్నాను. మసాలా వడ కూడా చాలా చక్కగా ఉంటుంది. దీనికి ఈ మనకి లెమన్తో చేసుకున్న పులిహోర చాలా చక్కగా ఉంది. పసుపు కలపడం వల్ల ఎక్కువ గంటలు ఉంటుంది కాబట్టి మనకి మధ్యాహ్నం లంచ్కి కూడా చాలా చక్కటి రెసిపీ. మీరు కూడా ఇలానే చేస్తారా, వేరే రకంగా చేస్తారా? కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. ఇలాగే రైస్ ఐటమ్స్, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కావాలంటే అన్నీ కూడా ఇండివిజువల్గా ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయండి. రైస్ ఐటమ్సే వేరే, దోశ రెసిపీసే వేరే, టైప్స్ ఆఫ్ ఇడ్లీస్, టైప్స్ ఆఫ్ వెజ్ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్ ఇలా ఉన్నాయి. ప్లేలిస్ట్లో చూసారంటే మీరు చక్కగా మీకు అర్థమవుతుంది.